Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular material in Telugu. This is video number 21. So in this class we will discuss autocomplete option by using material concepts. Okay. So మన application లో ఇన్పుట్ ఫీల్డ్ ఉన్నప్పుడు దాంట్లో మనము ఆటో కంప్లీట్ వాల్యూస్ ఏమేమి వస్తాయో మనకి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్గా వచ్చే దానికోసం మనం ఇది ఆటో కంప్లీట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే మనం యాజ్ యూజువల్గా మన యాంగులర్ మెటీరియల్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ఫైల్ ఓపెన్ చేసుకుని అందులో కాంపోనెంట్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటో కంప్లీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లో ఏపీఐకి వెళ్ళేసి సో లెట్స్ కాపీ దిస్ ఇంపోర్ట్ సెక్షన్. కాపీ చేసి మన రెగ్యులర్ విఎస్ కోడ్లో మనం క్రియేట్ చేసినటువంటి మెటీరియల్ మాడ్యూల్ టీఎస్లో మనము పేస్ట్ చేసుకుందాం. మనం పేస్ట్ చేసుకునేసి సో మనం ఈ మ్యాట్ ఆటో కంప్లీట్ మాడ్యూల్ని మనం ఏం చేయాలి, కాపీ చేసుకుని మనం క్రియేట్ చేసినటువంటి ఈ మెటీరియల్ కాంపోనెంట్స్ అర్రేలో మనము పేస్ట్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ సో ఫర్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, దెన్ ఏం చేయాలి అంటే ఇక్కడ app.component.html ఓపెన్ చేసి ఇక్కడ మనము ఒక ఫామ్ ఫీల్డ్ తీసుకుందాం. సో ఇట్ ఈస్ అ ఫామ్. సో ఇందులో నేను చెప్పాను కదా మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ కానీ ఇన్పుట్ ఫీల్డ్స్ కావాలంటే ఖచ్చితంగా వాటిని దేంట్లో మనం ర్యాప్ చేయాలి, ఫామ్ ఫీల్డ్లో ర్యాప్ చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ ఎ మ్యాట్ ఫామ్ ఫీల్డ్, FIEL ఫామ్ ఫీల్డ్ మనం ర్యాప్ చేయాలి. సో ఇన్పుట్ టైప్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టెక్స్ట్గా తీసుకుంటున్నాను. సో దాని తర్వాత మ్యాట్ ఇన్పుట్ అనే అట్రిబ్యూట్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సింపుల్. సో ఇక్కడ దాకా నేను సేవ్ చేసి అప్లికేషన్లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఇన్పుట్ ఫీల్డ్. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ రావాలి ఇక్కడ కింద, అంటే వాట్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ వాల్యూస్ అని చెప్పేసి ఆప్షన్స్ రావాలి. దానికోసం ఏం చేస్తామంటే మన టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. సో ఇట్ ఈజ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక వాల్యూ తీసుకుంటున్నాను, ఒక ప్రాపర్టీ. ఇది ఒక ఏ టైప్ మనకి ఒక స్ట్రింగ్ ఆఫ్ అర్రేస్గా తీసుకుంటున్నాను. సో దీనికి నేను వాల్యూస్ అసైన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి యాంగులర్ ఇస్తాను, సెకండ్ వన్ వచ్చేసి రియాక్ట్ అని ఇస్తాను, థర్డ్ వన్ వచ్చేసి బూట్ స్ట్రాప్ అని ఇస్తాను, బూట్ స్ట్రాప్ ఇంకొకటి ఇద్దాం. సో దీనికి వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి వ్యూ అని ఇద్దాం. సో ఓకే, సో ఈ విధంగా నేను ఒక అర్రేగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి అంటే ఆటో కంప్లీట్కి మనం బైండ్ చేయాలి. సో HTML ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మ్యాట్ ఆటో ఫీల్డ్ ఫామ్ మనం రాయాలి కాబట్టి సో ఇక్కడ ఇన్పుట్ ఫామ్ ఎలిమెంట్ కింద ఏం చేస్తామంటే సో వీ హ్యావ్ టు రైట్ మ్యాట్ ఆటో ఆటో కంప్లీట్ కాంపోనెంట్ రాయాలి. సో మ్యాట్ ఆటో కంప్లీట్ కాంపోనెంట్ రాసిన తర్వాత సో దీంట్లో మనము మ్యాట్ ఆప్షన్స్ తీసుకుందాం. సో ఇట్ ఈస్ మ్యాట్ డాష్ ఆప్షన్, మ్యాట్ డాట్ ఆప్షన్. సో ఈ మ్యాట్ డాట్ ఆప్షన్లో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇటరేట్ త్రూ దట్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో మనకి అర్రే తీసుకున్నాం కదా, ఈ అర్రేలో ఈ ఆప్షన్స్ కింద మనకి ఇటరేట్ అవ్వాలి కాబట్టి ఈ మ్యాట్ ఆప్షన్స్కి నేను *ng ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ లెట్ ఎనీ వేరియబుల్ ఐఎమ్ టేకింగ్ x యాజ్ ద వేరియబుల్ ఆఫ్ వాట్ ఈస్ ది అర్రే నేమ్ హియర్, ఇట్ ఈస్ ఆప్షన్స్. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో దీనికి నేను నెక్స్ట్ ఏం చేయాలి, బైండ్ చేయాలి విత్ ద ప్రాపర్టీ బైండింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇటరేషన్లో ప్రతిసారి ఏ వాల్యూలో ఉంటుంది, మనకి ఎక్స్లో ఉంటుంది కాబట్టి దానికి నేను బైండ్ చేస్తున్నాను. సో ఎక్స్. దీని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మనము ఇంటర్పోలేషన్ ద్వారా డిస్ప్లే చేద్దాం. ఇట్ ఈస్ ఇంటర్పోలేషన్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఎలిమెంట్ ఉంది కదా, సో ఈ మ్యాట్ ఆటో కంప్లీట్కే మనము ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకుందాం, హ్యాష్ ఆటో అని తీసుకుంటున్నాను. దీనికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ మ్యాట్ ఆటో కంప్లీట్ COMPLET కంప్లీట్ అని చెప్పేసి ఒక టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ తీసుకుని దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఈ వాల్యూని తీసుకుని మనము ప్రాపర్టీ బైండింగ్ విత్ ఇన్పుట్ ఎలిమెంట్కి చేయాలి. సో ఎట్లా చేస్తాను చూడండి, ఇట్ ఈస్ మ్యాట్ ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు మన రెఫరెన్స్ వేరియబుల్ ఏంటి ఇక్కడ మనకి ఆటో, ఎక్కడున్నది ఇది ఆటో. ఓకే, సో దీన్ని మనము ఇక్కడ మనం వాల్యూగా అసైన్ చేయాలి. సో బైండ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి, సేవ్ చేసి
చేసినట్లయితే మన అప్లికేషన్లో చూడండి. సో ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఇన్పుట్ ఆటో కంప్లీట్ వాల్యూస్. సో ఈ విధంగా ఆటో కంప్లీట్ వాల్యూస్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో అట్లా కాకుండా మనము ఆబ్జెక్ట్స్ కూడా వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్లో సో దీంతో పాటు నేను ఏం తీసుకుంటానంటే ఒక అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆప్షన్స్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ అన్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్గా తీసుకుంటున్నాను. సో దాంట్లో వచ్చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్ నేను తీసుకుంటున్నాను. నేమ్ అని నేను కీ వాల్యూ తీసుకుంటున్నాను. సో దానికి నేను యాంగులర్ అని ఇస్తాను. సో దీన్ని నేను మల్టిపుల్ టైమ్స్ కాపీ చేస్తున్నాను. సో బై ప్లేసింగ్ కామా యాంగులర్, నెక్స్ట్ వన్ ఈజ్ యాంగులర్ మెటీరియల్, నెక్స్ట్ వన్ ఈజ్ రియాక్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యూ అని ఇస్తాను. ఓకే, దీన్ని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇటరేషన్ దేనికి కావాలి, ఈ ఆబ్జెక్ట్ ఆప్షన్స్కి ఇటరేషన్ కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఆప్షన్స్ అర్రే ఆబ్జెక్ట్ ఆప్షన్స్కి నేను అసైన్ చేస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇంటర్పోలేషన్లో ఎక్స్ డాట్ నేమ్ అని ఇవ్వాలి. ఓకే, సేవ్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి మనకి ఆబ్జెక్ట్స్ అనేవి లిస్ట్గా రావడం జరిగింది. ఓకే, కాకపోతే మీరు ఒక చిన్న ప్రాబ్లం, ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ మెటీరియల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ వాల్యూస్ కరెక్ట్గా డిస్ప్లే అవ్వట్లేదు. దానికోసం ఏం చేస్తానంటే మన డిస్ప్లే ఫంక్షన్ అనేది తీసుకోవాలి. మన టైప్ స్క్రిప్ట్ ఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక డిస్ప్లే ఫంక్షన్ రాస్తాను. సో దట్ ఈజ్ డిస్ప్లే ఫంక్షన్ అని చెప్పి డిస్ప్లే ఫంక్షన్కి సబ్జెక్ట్ అనే ఒక ఇన్పుట్ పారామీటర్గా తీసుకుంటున్నాను. సబ్జెక్ట్. సో ఇప్పుడేమి దీన్ని రిటర్న్ చేయాలి, RETURN రిటర్న్ దిస్ సబ్జెక్ట్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ ఎగ్జిస్ట్ దట్ హ్యాస్ టు రిటర్న్ సబ్జెక్ట్ డాట్ నేమ్ రిటర్న్ చేయాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నెక్స్ట్ దీన్ని సేవ్ చేసి ఇక్కడ HTML పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాట్ ఆటో కంప్లీట్ ఉంది కదా, సో దీని దగ్గర నేను డిస్ప్లే విత్ ఫంక్షన్ని ప్రాపర్టీ బైండింగ్ చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ డిస్ప్లే విత్ క్యాపిటల్ W. సో దేంతో డిస్ప్లే మనం బైండ్ చేయాలి, మనం ఇక్కడ రాసినటువంటి డిస్ప్లే ఫంక్షన్ ఉంది కదా, సో ఆ డిస్ప్లే ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. Ctrl+C Ctrl+V డిస్ప్లే ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేద్దాం. సో యాంగులర్ మెటీరియల్ సక్సెస్ఫుల్లీ యాంగులర్ మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఆటో కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్, ఇంకొక పాసిబిలిటీ కేసు ఉంది ఏంటంటే ఫిల్టరింగ్ ఆటో కంప్లీట్. అంటే మనం ఏదైతే టైప్ చేస్తున్నామో మాన్యువల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాంగులర్ అని చెప్పి టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ యాంగులర్ టైప్ చేస్తే యాంగులర్ మాత్రమే మనకి విజిబిలిటీలోకి రావాలి. ఇప్పుడు రియాక్ట్ని క్లిక్ చేశాను అనుకోండి, రియాక్ట్ మాత్రమే హైలైట్ అవ్వాలి, అంటే ఫిల్టరింగ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే మనం ఇంతకుముందు యాంగులర్ సిరీస్లో డిస్కస్ చేసుకున్నాము. సో అది ఒకసారి మళ్ళీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలి, మన దాంట్లో రియాక్ట్ ఫార్మ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, app.module.tsలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన app.module.ts ఓపెన్ చేసి సో ఇక్కడ నేను ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, రియాక్ట్ ఫార్మ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫార్మ్స్ మాడ్యూల్. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫ్రమ్ @angular/forms. సో ఫార్మ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ రియాక్ట్ ఫార్మ్స్ మాడ్యూల్ని కాపీ చేసుకొని ఇంపోర్ట్స్ అర్రేలో మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో కమా పేస్ట్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, మనము ఒక ఫామ్ కంట్రోల్ని క్రియేట్ చేసి దానికి మనము ఇన్పుట్ ఎలిమెంట్కి మనం లింకప్ ఇవ్వాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఫార్మ్స్ కంట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంపోర్ట్ ఫామ్ కంట్రోల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, @angular/forms నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఫస్ట్ మనకు ఒకటి వాల్యూ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ వాల్యూ క్రియేట్ చేస్తాను, ఇట్ ఈస్ మై కంట్రోల్ అని ఇస్తాను, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఫామ్ కంట్రోల్. ఓకే, దీన్ని నేను ఏం చేయాలి, HTML పేజ్ ఓపెన్ చేసి
HTML పేజ్ ఓపెన్ చేసి దీనికి ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది కదా, దీనికి మనము లింక్ ఇవ్వాలి. ఎట్లా లింక్ ఇస్తాము? ప్రాపర్టీ బైండింగ్ ద్వారా ఫార్మ్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ క్రియేట్ చేసినటువంటి ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? మై కంట్రోల్ కదా, మై కంట్రోల్కి మనం అసైన్ చేయాలి. ఇక్కడ మై కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి మనము లింక్ ఇద్దాం. సో కంట్రోల్ సి, ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కంట్రోల్ వి. ఓకే, ఫార్మ్ కంట్రోల్కి లింక్ ఇప్పించాం. ఓకే, థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఫిల్టరింగ్ కోసం మనం ఏం చేయాలి? RxJS నుంచి హెల్ప్ తీసుకోవాలి. సో కాబట్టి app.component.ts ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అబ్జర్వబుల్, అలాగే మ్యాప్, అలాగే స్టార్ట్ విత్ అనే ఆపరేటర్స్. ఓకే, కాబట్టి మనం ఏం చేసుకుంటాం? ఫస్ట్ ఇంపోర్ట్ అబ్జర్వబుల్ ఫ్రమ్ ఎక్కడ నుంచి? RxJS నుంచి అబ్జర్వబుల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే రెండు ఆపరేటర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దోస్ ఆర్, వన్ ఈజ్ మ్యాప్, వన్ ఈజ్ స్టార్ట్ విత్. ఈ రెండు ఆపరేటర్స్ని మనము RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ RxJS/ఆపరేటర్స్, ఆపరేటర్ కదా, ఆపరేటర్స్. ఓకే, గుర్తు పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తానంటే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. FILTR ఫిల్టర్ ఆప్షన్స్ ఆఫ్ టైప్ అబ్జర్వబుల్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ అరేస్. ఓకే, సో ఈ విధంగా నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో దీని తర్వాత ఏం చేయాలి అంటే మనము OnInit అనే లైఫ్ సైకిల్ హుక్లో మనం రాయాలన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ రాదు, పైన రాసేద్దాం డైరెక్ట్గా. ఎందుకంటే యాంగులర్ కోర్ నుంచి రావాలి కాబట్టి ఈ కాంపోనెంట్ పక్కనే కామా పెట్టేసి OnInit ఈ లైఫ్ సైకిల్ హుక్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి? OnInitని ఇంప్లిమెంట్ చేయాలి. OnInit ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లైఫ్ సైకిల్ హుక్ని నేను డిఫైన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ng OnInit ఈ లైఫ్ సైకిల్ హుక్లో ఏం డిఫైన్ చేస్తాను? దిస్ డాట్ ఫిల్టర్డ్ ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డాట్ మై కంట్రోల్ డాట్ వాల్యూ చేంజెస్ అని ఒక మెథడ్ యూస్ చేద్దాం. వాల్యూ చేంజెస్ డాట్, దీన్ని ఏం చేయాలి? మనము పైప్ చేయాలి. పైప్ ఆఫ్ స్టార్ట్ విత్ ఆఫ్ ఎనీ సెకండ్ పారామీటర్ వచ్చేసి మ్యాప్ చేయాలి. మ్యాప్ ఆఫ్, కింద రాస్తాను మీకు. సో మ్యాప్ ఆఫ్ ఇన్కమింగ్ వాల్యూ నేనేం చేయాలి? దిస్ డాట్ అండర్స్కోర్ ఫిల్టర్ అని ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఇది రాస్తానండి, ఫిల్టర్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో ఈ విధంగా రాసిన తర్వాత నేను ఏం చేయాలంటే ఈ ఫిల్టర్ అనే మెథడ్ని నేను డిఫైన్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ అ ప్రైవేట్ కాబట్టి నేను అండర్స్కోర్ తీసుకున్నానండి. ఇంకేం అక్కడ మనకి ఎందుకు అండర్స్కోర్ అవసరం లేదు, ప్రైవేట్ కాబట్టి. ఇట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ టైప్ string string and it returns of type array of string. ఓకే, సో దీని మెథడ్కి నేనేం రాస్తానంటే string string of arrays. ఓకే, it is string, sorry. సో ఈ మెథడ్లో ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దీనికి ఫిల్టర్ వాల్యూ అనే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఫిల్టర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇన్కమింగ్ వాల్యూ టు ఐమ్ కన్వర్టింగ్ టు లోయర్ కేస్. సో దెన్ ఐమ్ రిటర్నింగ్ దిస్ డాట్ ఆప్షన్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ ఆప్షన్ with the fat arrow method, that option dot to lowercase dot which includes but that filter value. That's it guys, ante ఇంకేం లేదు. బ్రాకెట్స్ ఎక్కడ మిస్ చేసామా? ఎస్, ఇంకొక బ్రాకెట్ రావాలి. ఓకే,
ఓకే సెమికోలన్, ఓకే డన్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఫిల్టర్ వాల్యూ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, app.html ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏం చేస్తాము ఆబ్జెక్ట్ ఆప్షన్స్ కాదు, ఇట్ ఈస్ అ ఫిల్టర్ ఆప్షన్స్, FIL ఫిల్టర్ ఆప్షన్స్. దీని ఏం చేయాలి, బై యూజింగ్ పైప్ ఆపరేటర్, బై యూజింగ్ అ పైప్ ఆపరేటర్ విత్ అసింక్ పైప్, ASYNC అసింక్ పైప్తో మనము ఆపరేట్ చేయాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్పోలేషన్లో డాట్ నేమ్ అవసరం లేదు, డాట్ ఎక్స్ ఒకటి చాలు. సో ఇప్పుడు నేను అన్ని సేవ్ చేస్తున్నాను, Ctrl+KS, ఎక్స్పోర్ట్ రియాక్ట్ ఫార్మ్ మాడ్యూల్స్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, module.ts reactive form modules. సో రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్స్ని కాపీ చేసుకొని, సో ఇక్కడ నేను రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్స్ సేవ్ చేస్తున్నాను. లెట్స్ కంపైల్. చూడండి, యాంగులర్, రియాక్ట్, అలాగే బూట్ స్ట్రాప్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే చూడండి మనకి ఫిల్టర్ అవుతుంది. మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ వాల్యూస్ ఆల్రెడీ మనకి ఆటో కంప్లీట్తో రావడంతో పాటు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ టైప్ చేసినట్లయితే అవి మనకు ఉన్నటువంటి ఆటో కంప్లీట్ వాల్యూస్తో మనకి ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు నేను వ్యూ టైప్ చేసినట్లయితే వ్యూ డిస్ప్లే అవుతుంది, యాంగులర్ టైప్ చేసినట్లయితే యాంగులర్కి వస్తుంది, అలాగే బూట్ స్ట్రాప్ క్లిక్ చేసినట్లయితే బూట్ స్ట్రాప్ ఫిల్టర్ అవుతుంది. ఓకే గైస్, సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఈ ఆటో కంప్లీట్ ఆప్షన్ అని మనము యాంగులర్ మెటీరియల్ యూస్ చేసి మనము యాంగులర్ అప్లికేషన్స్లో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేద్దామంటే చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాస్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా పర్లేదు, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. బై బై.